హాయ్ అండి, ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనకి జార్జెట్లో శారీస్, అది కూడా మనకి విత్ బార్డర్ వచ్చింది. మిర్రర్ వర్క్తో బార్డర్ వచ్చేసరికి చాలా యూనిక్గా అనిపిస్తుంది. అలాగే మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో కూడా తెప్పించాను. 5 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. శారీస్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇందులో అయితే మనకి 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి రెగ్యులర్గా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఏదైతే సెట్ అవుతాయో అలాంటి కాంబినేషన్స్లో అయితే తెప్పించాను. ప్రింట్ కూడా మనకి షిబోరి ప్రింట్లో వస్తుంది. విత్ మనకి అలాగే బార్డర్ కూడా మిర్రర్ వర్క్తో ఇలా చేయించాను. చాలా బాగుంటుందండి. మొత్తం ఓపెన్ చేసి చూపిస్తుంది. శారీ అంతా కూడా చుట్టూ కూడా మనకి బార్డర్ వస్తుందండి. మిర్రర్ వర్క్తో ఇలా బార్డర్ వస్తుంది. అది కూడా మనకి ఫాయిల్ మిర్రర్సే వస్తాయి. చుట్టూ కూడా మనకి థ్రెడ్ వర్క్తో ఇలా వస్తుంది. గొలుసు కుట్టు మనం స్టిచ్ చేసినట్టుగా ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా వస్తుందండి. చూడండి ఇలా ఉంటుంది. షిబోరి ప్రింట్తో వచ్చింది. అలాగే మిడిల్లో కూడా సీక్వెన్స్ మనకి మల్టీ కలర్తో ఉంటుంది. వైట్ మీద మనకి జస్ట్ మూమెంట్లోనే మల్టీ కలర్ అనేది కనిపిస్తుంది. ఇలా లైన్స్ లాగా మొత్తం కూడా సీక్వెన్స్తో ఇలా యాడ్ అయింది. చాలా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది. అలాగే బార్డర్ మనకి మిర్రర్స్తో వచ్చింది కాబట్టి మిర్రర్స్లో కూడా మనకి బిగ్ సైజు, దాని మీద కొంచెం చిన్న సైజులో వచ్చినట్టుగా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఇది లేస్ ఏం కాదండి, మనకి స్టిచ్ చేసింది. ఇలా స్టిచ్ చేసే వస్తుంది. థ్రెడ్ కూడా మనకి సెల్ఫ్ కలర్లో వచ్చింది. కలర్ అయితే మనకి శారీ రామా కలర్ ఇంకా వైట్ కాంబినేషన్స్తో ఇలా వస్తుంది. ప్రింట్ అంతా కూడా ఇలా వచ్చి సీక్వెన్స్ అలాగే బార్డర్ వచ్చింది కాబట్టి లుక్ మాత్రం చాలా బాగుందండి. శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. దీనికి పళ్ళు సపరేట్గా బార్డర్ అలా ఏం లేదండి. మొత్తం కూడా ప్రింట్ అనేది ఆల్ ఓవర్ ప్రింట్లో ఇలా వచ్చింది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికి కూడా కామన్గా ఇలా సిల్వర్ కలర్లో వచ్చిందండి. సింపుల్గా ఇలా సిల్వర్ కలర్లో మనకి టిష్యూ టైప్లో ఉంటుంది. కొంచెం ఇలా మనకి ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది. ఇదైతే ప్లెయిన్ అండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా ఇలా వస్తుంది. లేదు ఈ బ్లౌజ్ యూజ్ కావట్లేదు, దీనికి అంత మ్యాచింగ్గా లేదు, మేము సపరేట్గా స్టిచ్ చేసుకుంటాం అనుకుంటే మన దగ్గర ఇలా ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉందండి. ఇది మనకి 1 మీటర్ కట్లో ఎలా అయినా తీసుకోవచ్చు. 1 మీటర్ దగ్గర నుంచి మీరు ఎన్ని అయినా తీసుకోవచ్చు. తాన్లాగా ఉంటుంది. లేదు ఓన్లీ బ్లౌజే కావాలన్నా కూడా అలా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను మిర్రర్స్ వచ్చాయి కాబట్టి దీనికి మ్యాచింగ్గా ఉంటుంది, బాగుంటుంది అనిపించింది. వేరే శారీస్కి కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా వస్తుందండి శారీ. అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇందాక సిల్వర్ కలర్లో చూపించాను కదా, మనకైతే అది అటాచ్డ్లో వస్తుంది. కానీ ఇదైతే సపరేట్గా చూపిస్తున్నాను. ఇందులో మనకి ఏం రాదు, శారీతో పాటు సపరేట్గా చూపిస్తున్నాను. మీకు యూజ్ అవుతుందంటే తీసుకోవచ్చు. అలాగే ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు చూపించింది రామా కలర్లో కదా, నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్లో అండి. చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. కలర్ సూపర్గా వచ్చాయి. అన్నిటికీ కామన్గా వైట్ కలర్లో మనకి ప్రింట్ వస్తుంది. అలాగే మిర్రర్ వర్క్ వస్తుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో ఉంటుంది. మొత్తం ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. చూడండి శారీ అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఫాయిల్ మిర్రర్స్ కాబట్టి లైట్ వెయిట్గానే ఉంటాయి, అంత ఇబ్బందిగా ఏమి ఉండదండి. ఇలా వస్తుంది శారీ అంతా కూడా. వైలెట్కి వైట్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటాయి మిర్రర్స్ కూడా, ఫాయిల్తో వస్తుంది కాబట్టి. అలాగే మనకి బ్లౌజ్ అయితే ఇలా సిల్వర్ కలర్లో వస్తుంది. దీనికి అటాచ్డ్లో ఉంటుంది. చూపిస్తాను, అది కూడా పెట్టి చూపిస్తాను. వైట్ కలర్లో మనకి ప్రింట్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టుగా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. సిల్వర్ కలర్లో ఇలా వస్తుంది. లేదు మాకు ఇందులో కాదు, సపరేట్గా తీసుకుంటాం, మేము వేరే దానికైనా యూజ్ చేసుకుంటాం అనుకుంటే ఇలా ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంది. వైలెట్ కలర్లో చూడండి, సింపుల్గా సూపర్గా ఉంది. చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మనకి వేరే వాటికి కూడా యూజ్ అవుతుంది. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయండి. మంచి మంచి కలర్స్ తెప్పించాను. బ్రైట్గా మనకి ప్రింట్ కూడా ఎలివేట్ అయ్యేలాగా, మిర్రర్ వర్క్ కానివ్వండి, ప్రింట్ కానివ్వండి, మనకు మంచిగా ఎలివేట్ అయ్యేలాగా ఇలా కలర్స్ అయితే ఇచ్చాను. చూడండి ఇది కూడా షిబోరి ప్రింట్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అన్ని ప్రింట్స్ సేమ్ ఉంటాయి. మనకి మిర్రర్ వర్క్ అంతా కూడా సేమ్ వస్తుంది. బ్రైట్ రెడ్కి వైట్ కాంబినేషన్. లేదు మనకి ఇందులో వచ్చిన బ్లౌజ్ కాదు, సపరేట్ కావాలనుకుంటే వెల్వెట్లో ఇలా కూడా అవైలబుల్గా ఉంది. చూడండి మిర్రర్స్ వచ్చాయి కాబట్టి నాకు ఇది మ్యాచింగ్గా బాగా అనిపించింది. అందులో వచ్చిన బ్లౌజ్ కన్నా ఇది ఇంకా మ్యాచ్ చేసుకుంటాం అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి, పెసర్ గ్రీన్. మంచి కలర్ వచ్చింది. ఇది కూడా వేసుకుంటే కూడా అన్నీ బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. మనకి జార్జెట్ విత్ సీక్వెన్స్ ఇది వర్క్ వచ్చింది కాబట్టి మనకి ఫంక్షన్స్ తర్వాత శారీస్ కట్టుకోవాలి, మనకి ఫ్లెక్సిబుల్గా ఉండాలి, చూడడానికి గ్రాండ్గా ఉండాలనుకున్న టైంలో ఇలా వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా మనకి సిల్వర్ కలర్లోనే బ్లౌజ్ వస్తుంది. లేదు మనకి మిర్రర్ వర్క్లో సపరేట్గా తీసుకుంటాం,
వెల్వెట్ ఫ్యాబ్రిక్లో కావాలనుకుంటే ఇలా కూడా అవైలబుల్గా ఉంది. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ అండి. మంచి రాణి పింక్కి వైట్ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించేదే కాదండి, చాలా స్టాక్ అవైలబుల్గా ఉంది. ఒకటే కలర్లో మీకు 5-6 శారీస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఒకే ఫ్యామిలీలో ఇప్పుడు కాంబో లాగా వేసుకుంటున్నారు కదా, అలా కావాలన్నా కూడా మనకి తీసుకోవడానికి స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేసినట్లయితే మీకు స్టాక్ అయితే అసలు మిస్ అవ్వదు. చూడండి, మనకి సీక్వెన్స్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది మూమెంట్లో. రాణి పింక్ కలర్కి వైట్ కాంబినేషన్. అలాగే దీనికి కూడా బ్లౌజ్ ఇలా మనము యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా కావాలనుకుంటే. పింక్ కలర్లో వస్తుంది. మొత్తం మనకి 5 కలర్ కాంబినేషన్స్లో ఇచ్చానండి. ఎక్స్ట్రా కావాలనుకుంటేనే ఈ బ్లౌజ్ ఇస్తాం, కానీ అటాచ్లో మాత్రం సిల్వర్ కలర్ వచ్చింది. అది మాత్రం మరీ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియోలో మీరు వెల్వెట్ ఫ్యాబ్రిక్ చూపించారు, మాకు సిల్వర్ కలర్ వచ్చిందని అలా కన్ఫ్యూజ్ కావద్దు. అందుకే ఇన్నిసార్లు కూడా చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పేది ఏది కూడా వినట్లేదు. మనకి ఫోటో మీద ఏం కనిపించింది, ప్రైస్ ఎంత, అది కొన్నామా, మనకు అది వచ్చిందా లేదా అనే చూస్తున్నారు, కానీ నేను ఏం చెప్తున్నాను ఏంటి మాత్రం అసలు వినట్లేదండి. అందుకే మరీ కూడా చెప్తున్నాను. అలాగే ఒకసారి పర్చేస్ చేసి మీకు డిస్పాచ్ అయిందనుకోండి, రిఫండ్ కానీ రిటర్న్ ఎక్స్చేంజ్ మాత్రం అస్సలు ఉండదు. ఒకవేళ డ్యామేజెస్ ఉండి అది కూడా అన్ప్యాకింగ్ వీడియో ఉంటే తప్ప ఎక్స్చేంజ్ కూడా ఉండదండి. ఆ తర్వాత మీరు ఎన్ని మాటలు అన్నా సరే మేమైతే రెస్పాండ్ కూడా కాము. అది మాత్రం మరీ చెప్తున్నాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.